హలో శ్రీలు ఫ్యామిలీ. స్కిన్ కేర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. నేను ఎప్పుడు చేసేది ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్స్ అనమాట. అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్తో కలిపి చేసిన ఫేస్ ప్యాక్ కోసం మసూర్ దాల్ని అయితే తెప్పించేసాను. చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్. ఇందులో నేను ఆయుర్వేదిక్ మూలికలను కూడా కలుపుతాను. దానికోసం ఇక్కడ నేను కీరా, యాపిల్, ఆరెంజ్, ఎగ్స్, కొబ్బరి బొండం, నీళ్ళు అన్నీ కూడా రెడీ చేసుకొని ఇక్కడ ఫేస్ ప్యాక్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశానండి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్. నేను క్లియర్గా కూడా ఇంకా నేను మీకు చూపించమంటే చూపిస్తాను. సో ఇట్లాగా ఒక 6 to 12 అవర్స్ పాటు ఇట్లాగా మొత్తం కలిపేసుకొని నానబెట్టుకొని ఉంచాలన్నమాట. ఇది గ్లో ప్యాక్ కోసం. దీంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి, అంటే లైక్ మంజిష్టా, ఖర్జూరాలు, ఇట్లాంటివన్నీ కూడా కలుపుతాం అన్నమాట. సో ఇప్పుడు పింపుల్ అండ్ పిగ్మెంటేషన్ ప్యాక్ కోసం కూడా రెడీ చేసుకుందాం. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలాగా కోకోనట్ అంటే కొబ్బరి బొండాలు ఇంట్లోనివే సంతు అండ్ మా టైలర్ గారు కలిపి తీశారు చెట్టు నుంచి. బయట నుంచి వద్దమ్మా 50 రూపాయలు ఉంది అని చెప్పింది మా సంతు. సో ఇట్లాగా కొబ్బరి బొండం నీళ్ళు కూడా వేసుకోవాలి అందులో. ఇది రెండోది ఎందుకంటే ఇంకొక ప్యాక్ కూడా రెడీ చేస్తున్నాను కదా, పింపుల్ అండ్ పిగ్మెంటేషన్ ప్యాక్ అని. మిల్క్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి మనకి. ఇదేం కాదు, ఎండలో పెట్టేసి మనం ఎండబెట్టేస్తాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. బనానా ఏంటంటే మంచి గ్లో ఇస్తుందండి, మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని. సో ఇవన్నీ కలిపేసుకొని బాగా అనమాట ఒక 6 to 8 అవర్స్ పాటు బాగా నానాలన్నమాట. దాంతో 6 అవర్స్ తర్వాత మనం ఎండలో పెట్టేద్దాము. తర్వాత పింపుల్ అండ్ పిగ్మెంటేషన్ కోసం తులసి, పుదీనా, వేప, ఇంకా మనకి బెస్ట్ శాండిల్వుడ్ పౌడర్ ఒకటి కావాలి, కస్తూరి పసుపు ఒకటి కొద్దిగా వేసుకొని ఈ రెండు కలిపి బాగా ఎండబెట్టుకోవాలండి. ఇంకా అంతే, ఫేస్ ప్యాక్ అయితే రెడీ. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఉత్త వాటర్లో కలిపి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పింపుల్ అండ్ పిగ్మెంటేషన్ ప్యాక్ అయితే కొంచెం పెరుగు కలిపి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. ఒక 10 to 15 minutes ఉంచితే చాలు. వారంలో 3 times పెట్టుకోవచ్చండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.